ఇప్పుడు మనకేంటంటే 10:30 to 11 అయిపోయింది. 11 నుంచి 12 వరకు కూడా కేసెస్ అనేటువంటిది ఇప్పుడు మనకి తారకేశ్వరరావు గారు స్టార్ట్ చేస్తారు. అది 11 to 12 ఈ 1 hour కేసెస్ ట్రీటెడ్ బై మాస్టర్ ఈకే అనేటువంటిది తారకేశ్వరరావు ప్రజెంట్ చేస్తారు. అది ఇప్పుడు మనకి తారకేశ్వరరావు 11 అయింది కాబట్టి స్టార్ట్ చేసేయచ్చు వెంటనే. వాసుదేవ. శ్రీకృష్ణార్య తనూజాతం ధన్వంతరి సమప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే. మనందరి హృదయాలను ఇప్పటికీ ఎప్పటికీ కూడా నిల్చుండేటువంటి మన మాస్టర్ ఈకే గారు, అలాగే మన బుజ్జి గారు, అలాగే అమ్మగారు పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి నందకృష్ణ మాస్టర్ గారికి కూడా నమస్కారాలు చేసుకుంటూ, ఇదిగా ఇది నేను స్టార్ట్ చేసే ముందు చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. వెరీ షార్ట్ టైంలో మాకు మాస్టర్ గారు ఇన్ఫర్మేషన్ కూడా నేను ముందే అనుకున్నానంటే అవుతుందా లేదా అని కొంచెం కంగారు పడ్డాను. ఎందుకంటే నేను కొంచెం కంగారు పడుతుంటాను కాబట్టి. నేను నారాయణ గారికి ఫోన్ చేసినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, మాస్టర్ గారు చెప్పారంటే అది అయిపోతుందండి, అది ప్లాన్డ్, ఇంకా అది మన సిస్టర్ గారు చెప్పారంటే అది అవి తీరుతుంది, మీరు ఎందుకు కంగారు పెడతారు, అన్ని ఆటోమేటిక్గా సెట్ అవుతాయి అని చెప్పారు. అంటే మనం ఇంకా గురువు దగ్గర భక్తి మనకి ఎంత తక్కువ ఉంటుంది అని నాకు అప్పుడు తెలిసింది. అంటే మనం అనుకుంటాం చాలా భక్తి ఉంది అనుకుంటాం, కానీ మనం ఎక్కడ ఫెయిల్ అవుతాం అనేది చూసుకుంటూ ఉండాలి. అది నాకు బాగా తెలిసింది ఆయనతో మాట్లాడిన తర్వాత. అంటే మనం ఇప్పుడు నేను నేర్చుకున్నాను రాజుగారి దగ్గర. రాజుగారి దగ్గర మేము ఉన్నప్పుడు చాలా విషయాలు తెలుసుకున్నాం. ఆయన ఎలా నడవాలో, ఎలా ఉండాలో ప్రతి క్షణం చెప్తూ ఉండేవారు. ఆయన ఖాళీ ఉన్నప్పుడల్లా మేము ఈవినింగ్ ప్రేయర్కి వెళ్ళిపోతుండేవాళ్ళం. మేము ఉండి అలాగా అక్కడ కంటిన్యూస్ గా మేము ప్రేయర్ అయిన తర్వాత ఎంతసేపు అయినా ఉండిపోయేవాళ్ళం. అయితే అమ్మగారు అంటూ ఉండేవారు, అరే నాకు ఎంతమంది ఉంటారో తెలియదు, ఎంతమందికి భోజనం ఉండాలో తెలియదు అని ఆవిడ రెడీగా ఉండేవారు. అంతేగాని ఆవిడ ఎక్కడ కూడా నేను వండుతున్నాననే ఫీలింగ్ కానీ, నేను పెట్టాలనే ఇది కానీ లేకుండా వాళ్ళ సమర్పణ బుద్ధితో సర్వీస్ చేయడం అనేది నేను ఆ గురువుల దగ్గర చూశాను. అలాగే ఇప్పుడు మన గురువు గారి దగ్గర మనం నేర్చుకునేటప్పుడు కూడా అంత భక్తితోనూ మనం ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది. అంటే మనం అనుకుంటాం సబ్మిషన్ అయిపోయాం అనుకుంటాం, కానీ చాలా తక్కువగా ఉంటుంది మన దగ్గర. అంటే మన ఈగో అనేది ఎక్కడో చోట కొడుతూ ఉంటుంది మనల్ని. అంటే ఆచరణలో ఉండడం, మాస్టర్ కే గారు చెప్పినట్టుగా మన బుజ్జి గారిని చూస్తే మన లైఫ్, మనకి మాస్టర్ కే గారిని చూస్తే వాళ్ళు జీవించినటువంటి విధానం చూస్తే మనం ఎలా జీవించాలి అనేది ఇంకా ఇంకా మన సాధనలో, అంటే మన జీవన విధానంలో మనం మార్పు తెచ్చుకుంటూ ఉండాలి అనేది నాకు అర్థమైంది. ఆ విషయం చెప్దామని నేను అనుకున్నాను. అలాగే ఇంకొకటి ఏంటంటే, మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను రాజుగారి దగ్గర నేను క్లాసెస్కి అటెండ్ అయ్యి ఆ తర్వాత ఆయన చూసి మేము ఎప్పుడు కూడా డిస్పెన్సరీ పెడదామనే ఆలోచన లేదు, కానీ అది మాస్టర్ గారి అనుగ్రహం వలన ఏదైనా జరుగుతుంది. ఆయన అంటుండేవారు, ఒరే మనం మందిస్తే వాళ్ళకి తగ్గవరా, మాస్టర్ గారు అక్కడ పనిచేస్తారు, మాస్టర్ గారు పనిచేయడం వల్లనే వాళ్ళకి తగ్గుతుందిరా, అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంత శ్రద్ధగా చదువుకుని మందిచ్చినా, మనం ఎంత మొనగాళ్ళు అనుకుని మనం మందు సెలెక్ట్ చేసినా, అక్కడ పనిచేసేది మాస్టర్ గారి యొక్క అనుగ్రహం, మాస్టర్ గారి యొక్క కరుణ, ప్రేమ పనిచేస్తుంది. అందుకని నిరంతరం మనం వాళ్ళకి సబ్మిషన్ అయ్యి వాళ్ళని తలుచుకుంటూ వచ్చిన ప్రతి పేషెంట్కి కూడా తగ్గాలి అని మనసులో మనం స్మరణ, అంటే నిరంతరం ఆ భక్తిని మనం పేషెంట్ ఎందుకు కలిగి ఉండి మందు ప్రిస్క్రైబ్ చేయాలో అని చెప్తుండేవారు. అంటే అవి మనం మిస్ అయినప్పుడు మనకు డ్రగ్ రాదండి. అంటే నా ఎక్స్పీరియన్స్ లో కూడా చెప్తున్నాను. నేను సంవత్సరాల నుంచి నేను ట్రీట్మెంట్ చేస్తున్నా, కానీ మేము అన్ని మెటీరియల్ చదువుతుంటాం, అన్ని చదువుతుంటాం, ఇవి చదువుతాం, కానీ ఆ టైంకి మనకు ఆ మందు వేయాలనే స్మరణ రావడం అనేటువంటిది ఎవరు చేస్తారంటే ఆ గురువు చేస్తారు, లేకపోతే భగవంతుడు చేస్తాడు. అది మనం మర్చిపోయాం అనుకోండి,
మనకి ఏమవుతుంది, నేను ఇస్తున్నాను మందు అనిపిస్తుంటుంది. అక్కడే మనకి కొమ్ములు వస్తుంటాయి. అలా కాకుండా మనం నిరంతరం కూడా పేషెంట్ రావడం కానించి, మనం పేషెంట్ ని రిసీవ్ చేసుకోవడం కానించి పంపించేంత వరకు వాళ్ళని భక్తితో మనం వాళ్ళని సేవించడం అనేటువంటిది మన మనసులో, అంటే ఫిజికల్ గా కాకుండా ఆ మనసులో మనం వాళ్ళని స్మరించడం అనేది చేయాలి. అలా చేస్తూ మనం మందులిస్తే మన మాస్టర్ గారు మార్గాన్ని చూపిస్తారు. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ లో నేను చూశాను కాబట్టి నేను అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఆన్లైన్ లో చూస్తున్నటువంటి పెద్దలకి, అలాగే సోదర సోదరిమణులకి అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకు ఇచ్చినటువంటి టాపిక్ మాస్టర్ ఈకే గారు ట్రీట్ చేసిన కేసెస్ ని నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం కూడా నేను డీటెయిల్ గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. వాస్తే మాస్టర్ గారు టీచ్ చేసిన కేసు నెంబరు 119. A lady aged about 25 years came to our dispensary with following complaints. Since 3 years, she was suffering from stomachache, bowels were constipated, passes stool once in 2 to 3 days. It was hard, loss of appetite, digestion was low, worm infestation, pain in the chest, cough and dyspnea, pain in back and limbs. Recently, she was getting urticarial rash on face. Once in 2 to 3 days, she was getting headache with dimness of head. Sometimes she was getting fever with chills, sweats and bitter taste. It starts suddenly. Sleep was good and gets dreams of ghosts. She observed pus was coming from the umbilicus and it became ulcer. She used allopathic medicines and ointment. It was subsiding on using medicines, and again it was recurring. Appearing menses once in 2 months, sometimes appearing once in 3 to 4 months, with scanty menstrual discharge. After delivery only, all the above symptoms started 3 years ago. Likes brinjal and pungent things, aversion to fish and chicken, desires cool water. On 24th October 1980, Master EK prescribed Palestella 201 dose. She was better after this dose. మన అప్రోచ్ లో, మన మాస్టర్ గారి అప్రోచ్ లో, అంటే హనుమాన్ గారు, అలాగే కెంట్ గారు, తర్వాత మన మాస్టర్ ఈకే గారు, మన బుజ్జి గారు ఇచ్చినటువంటి అప్రోచ్ లో మనం చూసినట్లయితే, ఏదైనా మనం సింటమ్స్ చూడగానే ఏదో ఒక సింటమ్ పట్టుకుని మందు వేయకుండా యాజ్ ఏ హోలిస్టిక్ అప్రోచ్, అంటే యాజ్ ఏ హోల్ పేషెంట్ ని మనం చూడాలి. అంటే పేషెంట్ ఎలా ఉన్నాడు, వాడి బాధ ఏంటి, అంటే మైండ్ ని మనం చూసుకుంటూ, అలాగే ఫిజికల్ గా చూసుకుంటూ, అలాగే మనకి ఇచ్చినటువంటి అప్రోచ్ లో చూడండి, స్టార్ట్ విత్ జనరల్స్, ప్రొసీడ్ టు మెంటల్స్ అండ్ వెరిఫై విత్ మొడాలిటీస్ అనేటువంటిది మనకి మాషీకే గారు ఇచ్చినటువంటి అప్రోచ్. అది స్టాండర్డ్ అప్రోచ్, అది ఎప్పుడు మనం మిస్ అవ్వకూడదు. అలాగే జేటీ కెంట్ 12 అబ్జర్వేషన్స్ ఒకటి, అలాగే హెర్రింగ్ ప్రిన్సిపల్స్, ఇవన్నీ మనం మైండ్ లో నిరంతరం మనం గుర్తుపెట్టుకుని మనం ప్రిస్క్రైబ్ చేయాలి. అంటే మాస్టర్ గారు చెప్పినట్టుగా అనంతకృష్ణ గారు మనకు ఇంతకు ముందు చెప్పారు. అంటే మనం పేషెంట్ డాక్టర్ గా మనం చాలా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఎక్కడా కూడా కంగారు పడి ప్రిస్క్రైబ్ చేయడం కానీ, అదే ముందు ప్రిస్క్రైబ్ చేసేసి అరే తప్పు చేసామే, ఈ మందు వేస్తే బాగుండేది అని అనుకునే కంటే, ముందే మనం మన కేస్ టేకింగ్ తీసుకున్న తర్వాత సింటమ్స్ అన్ని బాగా అనలైజ్ చేసుకుని ఒక్కొక్కటి మనం చాలా జాగ్రత్తగా స్టడీ చేసి ఏ సింటమ్స్ కి ఏ మందు ఇండికేట్ అవుతుంది, ఇప్పుడు ఈ సింటమ్స్ బేసిస్ కు మనకి ఏ మందు ఇండికేట్ అవుతుందో మనం అనాలిసిస్ చేసుకుని ఇవ్వాలి. చూడండి, ఈ కేసులో మనం చూస్తే జనరల్ సింటమ్స్ మనకి మాస్టర్ గారు పల్స్లో ఎందుకు వేశారనడానికి 3rd పాయింట్ చూస్తే లాస్ ఆఫ్ ఎపటైట్, డైజెషన్ వాజ్ లో అని ఉంది. అంటే మనకి ఈ పలస్టిలాలో ఈ ఆకలి లేకపోవడం, సరిగా తినాలని అనిపించకపోవడం, ఇవన్నీ కూడా మనకి ఉంటాయి.
అలాగే 12th పాయింట్ చూస్తే లేట్ మెన్సెస్ ఉంది మనకి. appearing menses once in 2 months, sometimes appearing once in 3 to 4 months with scanty menstrual discharge. ఇది కూడా మనకి స్ట్రాంగ్ జనరల్ సింటమ్ ఆఫ్ కొలెస్ట్రాల్. అలాగే మనకి ఫస్ట్ పాయింట్ చూసుకుంటే స్టమక్ ఏక్ కూడా మనకి ఇండికేట్ అవుతుంది. సో ఇవి మన జనరల్ సింటమ్స్ లో స్టార్ట్ అయినప్పుడు మనకు కొన్ని మెడిసిన్స్ వస్తాయి. అలాగే మనం మెంటల్స్ చూస్తే ఇందులో కూడా మనకు చాలా క్లియర్ గా ఉన్నాయి. అంటే 10th పాయింట్ చూస్తే అంటే డ్రీమ్స్ ఆఫ్ గోస్ట్స్ అని ఇచ్చారు. స్లీప్ వాజ్ గుడ్ అండ్ గెట్స్ డ్రీమ్స్ ఆఫ్ గోస్ట్స్. అంటే మనకి ఇక్కడ ఇది ఎలా అవుతుందని మెంటల్ సింటమ్ అంటే ఆ పిరికితనం, అలాగే వాళ్ళకి సెన్సిటివ్నెస్ ని ఇక్కడ మనకు తెలియజేస్తుంది సింటమ్. అంటే సెన్సిటివ్నెస్ అంటే ఇప్పుడు చూడండి, కొంతమందికి ఈ సిఫ్రెటిక్ నేచర్ లో కొన్ని ఇంప్రింట్స్ ఉండిపోతాయి. ఎవరైనా స్టోరీస్ చెప్తున్నప్పుడు విన్నా గానీ, ఎవరైనా ఏదైనా మూవీ చూసినప్పుడు కానీ వాళ్ళకి ఇంప్రింట్స్ ఉండిపోతాయి. అట్లా వీళ్ళకి ఒక సెన్సిటివ్నెస్ ఉంటుంది మైండ్ లో. మనకి ఈ కేసెస్ డిస్కస్ చేస్తున్నప్పుడు మేమందరం కూడా ఒకటి బుజ్జి గారు చెప్పారు మాకు. అంటే బుజ్జి గారు ఒక కేసు ట్రీట్ చేశారండి. అది ఎలా అంటే ఇంటికి దూలాలు ఉంటాయి కదా, వాటిపైన ఒక దెయ్యం ఉండి కనిపిస్తూ ఉండేది ఒక ఆవిడకి. అంటే మిగతా సింటమ్స్ అన్ని ఉన్నాయి, అయితే అది ప్రామినెంట్ గా ఆ సింటమ్ ఉంది ఆవిడలో. అది బేస్ చేసుకుని మాస్టర్ గారు కొలెస్ట్రాల్ వర్ణం ఇస్తే మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది, చాలా బాగున్నారు కూడా ఆవిడ. అంటే మహానుభావులు మనకి పెద్దలు ఇచ్చినటువంటి మార్గాన్ని మనం ఎప్పుడు వదిలిపెట్టకూడదు. అవి మనం శ్రద్ధగా మాస్టర్ గారి యొక్క ఆడియోస్ ఉన్నాయి, మనందరం ఎప్పటికప్పుడు నిరంతరం వింటూ ఉంటే మనకి ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. అలాగే మన సీనియర్ స్టార్టర్స్ ఇప్పుడు మన్మోహన్ గారు, అలాగే శ్రీదేవి గారు, ఇంకా చాలా మంది ఉన్నారు, శ్రీరథ గారు, అలాగే డాక్టర్ అనిత గారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి దగ్గర మనం నేర్చుకుని మనం ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి మనకి మంచి అవకాశాలు ఉన్నాయి. మనం శ్రద్ధ పెట్టి నేర్చుకుని మనం ఇంకా సర్వీస్ బాగా చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఈ సింటమ్ మనకి సెన్సిటివ్నెస్ ని తెలియజేస్తుంది, మెంటల్ సింటమ్. తర్వాత మొడాలిటీ 15th పాయింట్ చూస్తే డిజైర్స్ కూల్ వాటర్ అని ఉంది. ఇది కొలెస్ట్రాల్ మనకి చాలా స్ట్రాంగ్ పాయింట్. అందుకని ఇవన్నీ బేస్ చేసుకుని మాస్టర్ గారు కొలెస్ట్రాల్, అలాగే మనకి ఇంకొకటి చూస్తే లైక్స్ అండ్ డిజలైక్స్ 14th పాయింట్ చూస్తే ఎవర్షన్ టు ఫిష్ అండ్ చికెన్, అంటే ఎవర్షన్ టు ఫ్యాటీ ఫుడ్స్ ఉంటుంది మనకి కొలెస్ట్రాల్. అందుకని ఈ సింటమ్ కూడా మనం చూస్తే ఈ కొలెస్ట్రాల్ స్ట్రాంగ్ గా ఇండికేట్ అవుతుంది. ఇవన్నీ బేస్ చేసుకుని మాస్టర్ గారు కొలెస్ట్రాల్ ఇచ్చారు. అందుకనే కేసు కూడా చాలా బెటర్ అయింది అని నేను అనుకుంటున్నాను. వాసుదేవ్ మాస్టర్ గారు. వాసుదేవ్ బాగుంది. ఎనాలిసిస్ అలాగే కంటిన్యూ చేయాలి మనం. ఇప్పుడు ఈ కేసెస్ 1980లోనూ అన్ని కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా మాస్టర్ గారు శ్రీశైలంలో ట్రీట్ చేసినటువంటి కేసెస్. అంటే శ్రీశైలంలో మాస్టర్ గారు 1980లో జూన్ 16th స్టార్ట్ చేశారు శ్రీశైలం సెంటర్, అక్కడ డిస్పెన్సరీ. తర్వాత మళ్ళీ క్లాసెస్ పెట్టారు. ఈ 24/10/1980 అనేటువంటిది శ్రీశైలంలో క్లాసెస్ జరుగుతున్నప్పుడు ఆయన సాయంత్రం పూట హోమియో క్లాస్ చెప్పేవారు, పొద్దున్నే ప్రేయర్ తర్వాత దక్షయజ్ఞం చెప్పేవారు. తర్వాత డిస్పెన్సరీ బాగా చాలా కేసులు వచ్చేవి. ఆ డిస్పెన్సరీలో మాస్టర్ గారు 100 ప్రిస్క్రైబ్ చేసినటువంటి కేస్ షీట్స్ అనమాట ఇవి. ఇవన్నీ కూడా 1980 కేస్ షీట్స్ అంటే అవి మాస్టర్ గారు శ్రీశైలంలో చేసినటువంటి కేసెస్ ఇవన్నీ కూడా. అంటే అప్పుడు మాస్టర్ గారితో కూడా నేను ఉన్నాను ఇవి ఆ టైంలో. అది ఆ క్లాసెస్ మాస్టర్ గారు చెప్పడం, డిస్పెన్సరీ అని అవి మాస్టర్ గారు ఈ పాయింట్స్ అవి ప్రిస్క్రైబ్ చేస్తున్నప్పుడు ఈ పాయింట్స్ కూడా ఇండికేట్ చేశారు, చెప్పేవారు అనమాట. మాకు ఇలా వెనకాల మేము ఉన్నప్పుడు చెప్పేవారు ఇలాగా. ఓకే, నెక్స్ట్ కేస్. Case number 122. A man aged about 25 years came to our dispensary with the following complaints. He was suffering from pain in chest, heaviness on the head, overheat, burning eyes, weakness, numbness, and drying type of pain in limbs. Since 1 year, he was getting pain in the left side of the chest, which was severe type of pain. It increases while working and ameliorates on taking rest.
disinclination to work. If there was any work, he gets irritation. He gets heaviness in the chest and lying on back, myopia, pain in the eyes and watering eyes. There was feeling of some weight on head. Since 2 years, he was suffering with this heaviness of head. Once in 2 months, he becomes unconscious with profuse sweat. After subsiding sweat, he comes into consciousness. Even while walking also becomes semi-conscious sometimes. Picking type of pain in limbs, knee pain, ameliorates on taking rest and aggravates while walking. Bowels were constipated. Stools was so hard. While passing stool, it ruptures anus and it bleeds. He passes little stool, lumbago. He gets anger on his children. He gets dreams of ladies and doing intercourse with him. Whenever he gets this type of dreams, immediately he gets palpitation and fear. He passes semen. Urine was always yellow in color. Loss of appetite. No relish for food. Likes sweets. Burning before urination. Thirst for large quantities of cold water. On 24th October 1980, Master K prescribed Bryonia 201 dose and acid plus 6 daily at night for 1 week. On 11th November, he prescribed selenium 200, 2 doses with 15 days gap. ఈ కేసులో కూడా మనం చూస్తే మనం చెప్పుకున్నట్టుగా అదే అప్రోచ్ లో మనం వెళ్తే కనుక జనరల్ సింటమ్స్ చూద్దాం 1 by 1. మనకి థర్డ్ పాయింట్ చూస్తే డిస్ఇన్క్లినేషన్ టు వర్క్. మనకి బరవేనియాలో చూడండి, వాళ్ళకి ఏమాత్రం మూమెంట్ ఉన్నా బాధలు ఎక్కువ అవుతాయి. వాళ్ళకి రెస్ట్ లో బాగుంటుంది, అందుకనే వాళ్ళు ఎక్కువగా రెస్ట్ తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. అందుకని ఈ థర్డ్ పాయింట్ దాన్ని ఇండికేట్ చేస్తుంది. అలాగే ఫోర్త్ పాయింట్ హెవీనెస్ ఇన్ ద చెస్ట్. అంటే బ్రయోనియాలో ఇంకొక స్ట్రాంగ్ జనరల్ సింటమ్ ఏంటంటే తన బాడీ తనకు చాలా బరువుగా ఉన్నట్టుగా అనిపించడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 kg ఉన్న అతనికి తను ఒక 100 kg బరువుగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. అంటే ఆ హెవీనెస్ తను ఫీల్ అవుతాడు. అది ఆ పేషెంట్ కే తెలుస్తుంది. మనకి సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్టివ్ సింటమ్స్ లో మనం చూస్తే ఇది పేషెంట్ ఫీల్ అయ్యి తను చెప్పే సింటమ్ అన్నమాట. సో ఇలాంటివన్నీ మనకి యాజ్ ఎ హోల్ ఉంటాయి, జనరల్ సింటమ్స్ అని కూడా బాడీ అంతా ఉంటాయి. అందుకని ఈ సింటమ్స్ మనం చాలా స్ట్రాంగ్ మార్కెట్ సింటమ్స్ గా డ్రగ్ సెలక్షన్ కు ఉపయోగించుకోవాలి. అందుకని ఇది ఇచ్చినటువంటిది మాస్టర్ గారు ఎలా అంటే మనం ఎనాలిసిస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎనాలిసిస్ చేస్తే డ్రగ్ ని ఈజీగా మనం ఎలా వేయచ్చు. అంటే మనకి కొత్త కొత్త మెథడాలజీస్ ఉన్నాయి. ఇప్పుడు చాలా మనకి సాఫ్ట్వేర్స్ వచ్చాయి, కానీ మనం ఏదో ఒక పాయింట్ పట్టుకుని దాన్ని మనం అందులో టైప్ చేసి ఆ తర్వాత ర్యాంక్ ని బట్టి మందు సెలెక్ట్ చేయడం అనేది అది ఒక మెథడే. కానీ మనం అలా ఇవ్వడం వల్ల పేషెంట్ ని మనం చూడడం తగ్గిపోతుంది. కానీ పేషెంట్ యాజ్ ఎ హోల్ మనం పేషెంట్ ని చూడడం, మన ముందు ఉన్నటువంటి పేషెంట్ ని మనం చూస్తూ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు బాగుండాలి అని మనం నిరంతరం మనసులో వాళ్ళ గురించి తపస్సు అంటే తప్పించడం చేసి అప్పుడు మనం ప్రిస్క్రైబ్ చేసినప్పుడు మాస్టర్ గారు వాళ్ళ చేత సింటమ్స్ చెప్పిస్తారు. అది మనకి ఎక్స్పీరియన్స్ లో ఆ ట్రీట్మెంట్ లో భాగంగా మనకు తెలుస్తుంది. ఆ డెడికేషన్ మనకు ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి డ్రగ్ తెలుస్తుంది, మాస్టర్ గారు మనకు అందిస్తారు. అలాగే మనం నేర్చుకోవాలని అనిపించినప్పుడు మనకి నేర్చుకునేటువంటి మార్గాన్ని అలాగే నేర్చుకునే వాళ్ళని మనకి అందిస్తారు మాస్టర్ గారు. అందుకని ఇది ఇక్కడ మనం చదువుకునేటప్పుడు కూడా ఈ పాయింట్స్ ఇలా చదువుకోవాలి. అంటే పేషెంట్ ఎలా ఉన్నాడు, ఏ విధంగా బాధపడుతున్నాడు, ఎంత బాధపడుతున్నాడు, మన దగ్గరికి ఎందుకు వస్తారంటే పేషెంట్స్ అంటే వాళ్ళు బాధతో వస్తారు. వాళ్ళని ఎలా మనం పలకరించాలి, అంటే వాళ్ళతో మనం ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళని ఎలా ఆదరించాలి అనేది మనం నిరంతరం గుర్తుపెట్టుకుంటే అప్పుడు మాస్టర్ గారే మన దగ్గరికి వస్తారు. మనం మాస్టర్ గారి దగ్గరికి పరిగెట్టాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే మన బిహేవియర్ లోనే, మన సాధనలోనే ఉంటుంది, అంతా కూడా మన భక్తిలోనే ఉంటుంది. అది ఎప్పుడైతే మిస్ అవుతుందో మనకి అన్ని డిఫికల్టీస్ గాను లేకపోతే కష్టాలు గాను కనిపిస్తాయి. ఎందుకంటే అది మన ప్రాబ్లమే అని నేను అనుకుంటాను. అందుకని ఇక్కడ మనం చదువుకునేటప్పుడు కూడా
ఇలాంటి భక్తితో మనం పేషెంట్ కేస్ షీట్ కూడా రాయడం అలాగే చదవడం కూడా చేయాలి. అలా చేసుకున్నప్పుడు మనం ఏదో వాళ్ళు కేస్ షీట్ రాశారులే, ఏదో రాసుకుంటారులే అని మనం చదవకుండా అంటే మనకి ఈగో ఉంటుంది కాబట్టి నేను చాలా సీనియర్ డాక్టర్ని అనుకుని మనం ఆ కేస్ షీట్ లో ఉన్న పాయింట్స్ చదవకుండా మనం డిస్క్రైబ్ చేయడానికి ట్రై చేస్తే అక్కడితోనే కట్ అయిపోతుంది. అందుకని అలా కాకుండా ఏమి ఉన్నాయి కేస్ షీట్ లో ఆ పాయింట్స్ ని మనం చదువుకుంటూ ఏ మందు ఇండికేట్ అవుతుందో పేషెంట్ ని అబ్జర్వ్ చేస్తూ పేషెంట్ ఎలా ఉన్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు అవన్నీ చూసుకుంటూ మనం మందు ప్రిస్క్రైబ్ చేయాలి. అందుకని ఇక్కడ 4th పాయింట్ లో కూడా మనకి హెవీనెస్ ఆఫ్ ది చెస్ట్ అంటే హెవీనెస్ మనకి ఇండికేట్ చేస్తుంది. అలాగే ఫస్ట్ పాయింట్ లో చూస్తే హెవీనెస్ ఆన్ హెడ్ అంటే హెవీనెస్ ఆన్ ది హెడ్ ఉంది. ఇది కూడా మనకి ఆ హెవీనెస్ ని ఇండికేట్ చేస్తుంది యాజ్ ఎ జనరల్ సింటమ్. అలాగే 6th పాయింట్ చూస్తే మనకి దేర్ వాజ్ ఏ ఫీలింగ్ ఆఫ్ సమ్ వెయిట్ ఆన్ ది హెడ్ అంటే ఏదో తల మీద బరువుగా ఉన్నట్టుగా అనిపించడం, నిజంగా ఉండదు కానీ వాడికి అలా అనిపిస్తుంది ఆ హెవీనెస్. అది కూడా మనకి ఈ బ్రయోనియాలో స్ట్రాంగ్ జనరల్ సింటమ్ అనమాట. అలాగే 14th పాయింట్ తీసుకుంటే మనకి అంటే మనకి మొడాలిటీలో కూడా ఇది ఇండికేట్ అవుతుంది. అలాగే మనకి జనరల్ సింటమ్ లో కూడా ఇది థర్మల్ జనరల్ సింటమ్ లో కూడా మనకి థరస్ట్ ఫర్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ కోల్డ్ వాటర్. ఇది చూడండి బ్రయోనియాలో చెప్తుంటారు. అంటే మనకి ఇప్పుడు రామచంద్ర గారు కూడా క్లాసెస్ చెప్తారు, చాలా మంది అందరూ వింటున్నారు. అందుకంటే ఒక జనరేషన్ తయారవుతుంది మాస్టర్ గారి మార్గంలో. ఇవి మనం చెప్తుంటారు. అంటే గజదాహం అనేది మనకి బ్రయోనియాలో ఉంటుంది. అలాగే మనకి ఆర్సనిక్ ఆల్బమ్ చెప్పినప్పుడు చూడండి, అంటే స్పూన్ తో తాగడం, అంటే స్పూన్ గార్డ్ అంటారు. అలాగే బ్రయోనియాని ఈ గజదాహం అని అంటారు. అయితే మనకి ఇలా కొంచెం గుర్తుపెట్టుకోవడంలో ఏమవుతుందంటే మనకి జనరల్ సింటమ్స్ మన మైండ్ లో కూర్చుంటాయి. అంటే డ్రగ్స్ ఎలా చదువుకోవాలి అంటే మాస్టర్ గారు చూడండి ఎంత ఫింగర్ టిప్స్ లో మనకి సబ్జెక్ట్ ని అందించారు మాస్టర్ గారు అనేది మనం అంటే ఎంత ఒక ప్లాట్ఫామ్ ని మనకి మాస్టర్ గారు తయారు చేసి ఇచ్చారు. అంటే చదువుకోవటంలో కానీ మనం సింటమ్స్ ని అనలైజ్ చేసుకోవటంలో కానీ అది మనం చాలా జాగ్రత్తగా మనం భక్తిగా చదువుకున్నప్పుడు మనకి బాగా అందుతుంది. అందుకని ఈ థర్స్ట్ ఫర్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ కోల్డ్ వాటర్ అనేది బ్రయోనియాకి సంబంధించినటువంటిది. అలాగే జనరల్ సింటమ్ అది. అలాగే మెంటల్ సింటమ్స్ చూస్తే మనకి బ్రయోనియాలో ఇరిటేషన్ ఉంది చూడండి. అంటే మనకి 3rd పాయింట్ లో ఇఫ్ దేర్ ఈస్ ఎనీ వర్క్ హీ గెట్స్ ఇరిటేషన్ వస్తుంటుంది. అలాగే 10th పాయింట్ లో చూస్తే హీ గెట్స్ యాంగర్ ఆన్ హిస్ చిల్డ్రన్. ఇవన్నీ మనకి ఈ మెంటల్ సింటమ్స్ మనకి ఇండికేట్ చేస్తున్నాయి. అలాగే మొడాలిటీస్ చూస్తే 2nd పాయింట్ లో చూడండి, ఇట్ ఇంక్రీజెస్ వైల్ వర్కింగ్ అండ్ అమిలరేట్స్ అండ్ టేకింగ్ రెస్ట్. దిస్ ఇస్ వెరీ స్ట్రాంగ్ సింటమ్ ఫర్ మొడాలిటీ ఫర్ బ్రయోనియా. అంటే మనకి ఈజీగా మనం బ్రయోనియాని సెలెక్ట్ చేయడానికి ఇండికేట్ అయ్యేటువంటి సింటమ్. అలాగే 14th పాయింట్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ కోల్డ్ వాటర్. అలాగే 13th పాయింట్ అంటే బర్నింగ్ బిఫోర్ యూరినేషన్. అంటే బిఫోర్ యూరినేషన్ వీళ్ళకి బర్నింగ్ సెన్స్ చేస్తుంటుంది. అందుకని ఇవన్నీ కన్సిడర్ చేసుకుని మనకి మాస్టర్ గారు బ్రయోనియా 200 ఇచ్చుంటారు. అందుకని ఆ తర్వాత మళ్ళీ యాసిడ్ పాస్ 6 డైలీ ఇచ్చారు, నైట్ 1 వీక్. ఎందుకు ఇచ్చారంటే వీక్నెస్ ఉంది చూడండి 1st పాయింట్ లో. అలాగే మనకి ఈ ఇంటర్ కోర్స్ చేయడం వల్ల ఆ లాస్ ఆఫ్ సిమెన్ అట్లా వైటల్ ఫ్లూయిడ్స్ పోవడం వల్ల వచ్చే వీక్నెస్ కూడా అది కట్ చేస్తుంది. అందుకని మాస్టర్ గారు ముందు ఏం చేశారంటే యాజ్ ఎ హోల్ పేషెంట్ ఇప్పుడు దేంతో సఫర్ అవుతున్నాడు అనే దాన్ని చూసి దానికి సంబంధించి ఫస్ట్ మనకి బ్రయోనియా ఇచ్చారు. ఆ తర్వాత యాసిడ్ పాస్ ఇచ్చారు. ఆ తర్వాత 15 days వరకు దాని మీదనే ఉంచి వైటాలిటీ ఇంప్రూవ్ అయిన తర్వాత అప్పుడు మనకి చూడండి 11th పాయింట్ లో ఈ గెట్స్ డ్రీమ్స్ ఆఫ్ లేడీస్ అండ్ డూయింగ్ ఇంటర్ కోర్స్ విత్ దిమ్. అంటే ఆ సెక్సువల్ ఆ థాట్స్ డిజైర్స్ ఆ డ్రీమ్స్ వస్తున్నాయంటే వాడు కంపల్సరీ ఆ థాట్స్ ఉంటాయి. అందుకని ఈ పాయింట్ మనకి స్ట్రాంగ్ గా ఆ సెలీనియం అనేదాన్ని ఇండికేట్ చేస్తుంది. అలాగే ఆ సిమెన్ పోవడం. అలాగే మనకి చూడండి 6th పాయింట్ లో మనకి once in 2 months ఈ బికమ్స్ అన్కాన్షియస్ విత్ ప్రొఫ్యూస్ స్వెట్. ఇది కూడా మనకి సెలీనియంలో ఆ వీక్నెస్ ని అలాగే దాని మనకు తెలియజేస్తుంది. అలాగే సబ్సైడింగ్ స్వెట్ హీ కమ్స్ ఇన్ టు కాన్షియస్నెస్. ఇవన్నీ కూడా మనకి అలాగే వాకింగ్ చేస్తుంటే సెమీ కాన్షియస్ కి వెళ్ళిపోవడం అప్పుడప్పుడు ఇవన్నీ కూడా మనకి
ఈ సెలీనియం డ్రగ్ లో మనకు తెలియజేస్తుంది. అందుకని మాస్టర్ గారు ఏం చేశారంటే అంత సివియర్ వీక్నెస్ ఉంది కాబట్టి ఆ అన్కాన్షియస్ నింపుతాడు కాబట్టి, అందుకనే చూడండి మాస్టర్ గారు అంటారు అవసరమైతే రిపీట్ చేయాలి. అందుకని 15 days ఒకసారి సెలీనియం 200 ఇచ్చారు. అందుకని మనం ఆ అప్రోచ్ అంటే పెద్దలు ఇచ్చినటువంటి అప్రోచ్ మనం శ్రద్ధగా చదువుకుంటే ఆ డోసెస్ రిపిటేషన్, అలాగే అవసరమైతే మనం ఏ మందు తర్వాత ఏ మందు వేయాలి, యాజ్ ఎ హోల్ ఎలా చూడాలి అనేది ఇక్కడ మనకు మాస్టర్ గారు ఈ కేసులో తెలియజేస్తారు. గురుగారు ఐ థింక్ అతని దగ్గర డిస్టర్బెన్స్ వచ్చినట్టుంది. మీరు కంటిన్యూ చేస్తారు ఈ మధ్యలో. తారకేశ్వర గారి దగ్గర అక్కడి నుంచి బ్రాడ్కాస్ట్ డిస్టర్బెన్స్ వచ్చినట్ట. అవునండి. ఇప్పుడు ఈ కేసులో మనకి కనిపించేటువంటిది ఏమిటంటే తారకేశ్వర గారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగాను పేషెంట్ యొక్క ఫీలింగ్, మనకి పేషెంట్ యొక్క సిమ్టమ్స్ చూసేప్పుడు పేషెంట్ యొక్క సిమ్టమ్స్ విజిబుల్గా మనకు కనబడేటువంటి దానికంటే కూడా పేషెంట్ ఎలా ఫీల్ అవుతారు అనేటువంటిది, అది ఎలా ఫీల్ అవుతారు మనకి ఎట్లా తెలుసు? పేషెంట్ చెప్తారు. మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఎలాగంటే, అందుకనే కేసు టేకింగ్ చేసేప్పుడు మనం పేషెంట్ చెప్పినటువంటిది జాగ్రత్తగా విని, మన కేసు టేకింగ్ సంబంధించినటువంటి దీంట్లో ఎఫ్ఐఆర్ఎజమ్స్లో మనకి హ్యాన్మన్ గారు దాన్ని చాలా వివరంగా ఇచ్చారు. అదేంటంటే కేస్ టేకింగ్ చేసేప్పుడు మనం పేషెంట్తో అసలు ఎలా డీల్ చేయాలి. మనకి ఎఫ్ఐఆర్ఎజం 84 నుంచి స్టార్ట్ అవుతుంది. దీంట్లో రోగపట్టిక నిర్మాణం చేసి కేస్ టేకింగ్ ఎలా చేయాలి అనేటువంటిది దాంట్లో చాలా వివరంగా పేషెంట్ని ఎలా ఉంచితే పేషెంట్ నుంచి సిమ్టమ్స్ మనకు వస్తాయి అనేటువంటిది అది చాలా వివరంగా చెప్పారు. అందుకని ఆ పేషెంట్ చెప్తున్నప్పుడు మనం ఆయన పూర్తిగా పేషెంట్ చెప్పనివ్వాలి. పేషెంట్ ఆపిన తర్వాతే మనం మళ్ళీ మనం అడగడం అనేటువంటి చేయాలి. పేషెంట్ చెప్తున్నప్పుడు ఇంటరప్ట్ చేయకుండా పేషెంట్ చెప్తున్నటువంటిది వింటూ మనం నోట్ చేసుకుంటూ ఉండడం అనేటువంటిది ప్రాక్టీస్ చేయాలన్నమాట. మనకి ఈ దీంట్లో హనుమాన్ గారు చెప్పినటువంటిది మొదట్లో వచ్చేటువంటి వాటిలో చెప్పినటువంటి అంటే, మనము పేషెంట్లో ఉన్నటువంటిది తెలుసుకోవాలంటే మనం ఇప్పుడు ఏం చేస్తాం, మామూలుగా మనం మెడికల్ ఫీల్డ్లో పేషెంట్ రాగానే అన్ని టెస్టులు రాసిచ్చేసి టెస్ట్ చేయించుకురమ్మని పంపించేస్తారు. అంటే వాళ్ళ నకసిక పర్యంతం అంటారు చూసారు, అలాగ అన్ని టెస్టులు మొత్తం అంతా బ్లడ్, యూరిన్, అది ఇది అన్ని టెస్ట్ చేసి చివరికి ఎక్స్రే, స్కాన్, ఎంఆర్ఐ అన్నిటితో ఏమి మంచిదే. కానీ వాటి వల్ల మనకు తెలిసేటువంటిది ఏమిటంటే, వాటిలో మనకు మేనిఫెస్ట్ అయినటువంటిది ఏమిటో ఆ ఫిజికల్ లెవెల్లో ఉన్నటువంటిది అవి తెలుస్తుంది తప్ప అసలు రోగి యొక్క
రోగిలో ఉన్నటువంటిది ఆ కండిషన్ ఎలా డెవలప్ అయింది అనేటువంటిది దానివల్ల ఏం తెలియదు ఏ టెస్ట్ వల్ల కూడా. ఎందుకంటే హనుమాన్ గారు ఏమంటారంటే రోగిలో ఉన్నటువంటి అతని మానసికంగాను అతనిలో ఉన్నటువంటి వైటల్ లెవెల్లో ఉన్నటువంటిది ఇవన్నీ కూడా మనకు తెలియాలంటే ఏ ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించాలంటే మన మనస్సు మన బుద్ధి వీటిని ఉపయోగించడం అనేటువంటిది చేయాలి. అబ్జర్వేషన్ అనేటువంటిది. అందుకని ఒక మాటలో చెప్పాడు అనమాట, అన్ప్రిజుడిస్డ్ అబ్జర్వర్ అని చెప్పాడు ఆయన. ఇది మాస్టర్ గారు మనకు చాలా వివరంగా కేస్ టేకింగ్ అనేటువంటి సూత్రాలు చెప్పినప్పుడు అది చాలా వివరంగా ఇచ్చారు మాస్టర్ గారు. మన అది ఆ క్లాస్ మాస్టర్ గారి దగ్గర వింటే మనకు అర్థమవుతుంది. అందుకని ఇక్కడ ఇప్పుడు తారకేశ్వరరావు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు బ్రెయోనియాలో ఉన్నటువంటిది, ఆ బ్రెయోనియాలో మనకి సిమిలారిటీ ఆఫ్ సిమ్టమ్స్ మనకి దేని బట్టి కనబడింది అంటే పేషెంట్ తను చెప్తున్నప్పుడు తనకు పని కదలకుండా ఉండి కూర్చున్నటువంటి వాడు లేచి పని చేయాలనేటువంటిది అంటే బ్రెయోనియాకి చాలా కష్టం. అది మనకి ఇన్స్ట్రుమెంట్ వల్ల లేకపోతే బ్లడ్ టెస్ట్ వల్ల ఏం కనబడదుగా, అది పేషెంట్ మనకి డిస్క్రైబ్ చేస్తేనే కనబడుతుంది, అది తెలుస్తుంది మనకి. అలాగా హౌ ది పేషెంట్ ఫీల్స్ అది ఇంపార్టెంట్. కానీ మనకి మనం మామూలుగా జనరల్గా మెడికల్ ఫీల్డ్ చూస్తే పేషెంట్ మాట్లాడినవారు అసలు మాకు తెలుసులే అన్నట్టుగా ఉంటారు డాక్టర్స్. టెస్టులు రాసిచ్చేస్తారు తప్ప పేషెంట్ని అతను చెప్పేటువంటిది వినడం అతను మాట్లాడడం అనేటువంటిది కనిపించదు. అందుకనే ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. అందుకని మనకి దీంట్లో ఇంపార్టెంట్ అంటే పేషెంట్ అతను ఎలా ఫీల్ అవుతున్నాడు, అతని ఇన్నర్ ఫీలింగ్ ఏమిటి అనేటువంటిది. పని చేయాలంటే రెస్టోర్ అయిందా? వెరీ గుడ్ వాసుదేవ. అందుకని ఇప్పుడు తారకేశ్వరరావు ఇప్పుడు చెప్పినట్టుగా అరే మాస్టర్ గారు మనకి చాలా వివరంగా ఇచ్చారు. ఆ పేషెంట్ ఎలా ఫీల్ అవుతున్నాడో పేషెంటే ప్రమాణం కానీ మనం కాదు ప్రమాణం అని చెప్పారు మాస్టర్ గారు. అదనమాట. సరే, నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాం. వాసుదేవ. Case number 131. A lady aged about 40 years came to our dispensary with the following complaints. Since 6 years, she was suffering from headache on vertex and on forehead. Severe dragging type of pain from heels to loins. She could not put on heel She could not put her heel on floor because of pain. Since 1 year, she was suffering from body pains and backache and physical exertion. Appetite was not good, sleep was not good, bowels were regular and sometimes constipated. Sometimes she gets blurred vision. She had hearing problem also, continuous cold and cough. Sometimes gets dry cough. It was more in winter. 8 months ago, her husband expired. Occasionally he talks in dreams. She could not bear if there was small stone under the heel. On 24th October 1980, Master prescribed Stramonium 201 dose. After 1 week, she came and said that she was getting sleep and appetite was improved and there was betterment in vision also. He maintained her on Pasco. ఈ కేసులో మనకి చూస్తే స్ట్రాంగ్ పాయింట్ మనం ఇంతకుముందు చదువుకున్నట్టుగానే ఎలా అనలైజ్ చేయాలి సింటమ్స్ అనేది చూస్తే మనకు 6th పాయింట్ చూస్తే 8 months ago her husband expired. Occasionally he talks in dreams. ఇది మనకి స్ట్రామోనియంలో మార్కెట్ సింటమ్. అంటే ఎలా అంటే ఈ సింటమ్ ఏం సూచిస్తుందంటే రీసెంట్లీ డెడ్ పీపుల్ తో మాట్లాడడం అనేటువంటిది. అంటే వాళ్ళు వీళ్ళతో మన బుజ్జి గారు అంటుండే మనకి క్లాసెస్ చెప్తారు వింటే, మనం మాస్టర్ గారు చెప్పిన క్లాసెస్ వింటే బుజ్జి గారివి స్ట్రామోనియం చెప్తూ బామ్మ పిలుస్తుంది, అమ్మ రమ్మంటుంది అంటుంటారు. అంటే ఆ డెలివరింగ్ కండిషన్ లో వాళ్ళకి అలా అనిపిస్తుంది, వాళ్ళు ఆ స్టేజ్ లో ఉంటారు. అంటే పేషెంట్ ఆ స్టేజ్ లో ఉంటాడు అన్నమాట. అందుకని ఈ సింటమ్ మనకి స్ట్రాంగ్ గా ఈ స్ట్రామోనియం ని ఇండికేట్ చేస్తుంది.
అలాగే 5th పాయింట్ చూస్తే మనకి స్ట్రామనియంలో ఈ బ్లర్డ్ విజన్ అనేది మార్క్డ్ గా ఉంటుంది. అలాగే 4th పాయింట్ ఈ హెపటైట్ కూడా సరిగా లేకపోవడం. తర్వాత 7th పాయింట్ లో చూస్తే కుడ్ నాట్ బియర్, అంటే ఏదో చిన్న కింద ఏదైనా కొంచెం స్టోన్ లాంటిది ఉన్నా కానీ దాన్ని తట్టుకోలేకపోవడం అనేది ఈ 7th పాయింట్ కూడా మనకి ఈ స్టామినా ఇండికేట్ చేస్తుంది. అయితే మనం యాజ్ ఎ హోల్ పేషెంట్ ని మనం చూసి మందిస్తే మనకి చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. అందుకని మనకి ఇక్కడ స్టామినా ఇచ్చారు మాస్టర్ గారు. అలా కాకుండా మనం ఒక పాయింట్ చూడండి, 7th పాయింట్ ఒకటే తీసుకుని టచ్ మీ నాట్ ఆర్నికాని వేసాం అనుకోండి, ఏమవుతుంది? కేసు మొత్తం గల్లంత అవుతుంది. అందుకని చూడండి మాస్టర్ గారు ఏం చేశారు, పేషెంట్ ఇప్పుడు ఏ కండిషన్ లో ఉన్నాడు, అంటే ఏ లేయర్ లో ఉన్నాడు పేషెంట్ మైండ్, అది మనం చూసుకోవాలి పేషెంట్ ని. అలా చూడకుండా మనం మందేసాం అనుకోండి, అందుకని మనకి సరైన ఇంప్రూవ్మెంట్ రాదు. అందుకని ఈ కేసెస్ లో మేము స్టడీ చేస్తున్నప్పుడు అసలు సింటమ్స్ ని ఎలా అనలైజ్ చేసుకోవాలి, అసలు ఏ సింటమ్ ని మనం ప్రయారిటీ బేసిస్ మీద మార్కెట్ సింటమ్ గా మనం కన్సిడర్ చేసుకుని డ్రగ్స్ సెలెక్ట్ చేయాలి, ఇవన్నీ మేము నేర్చుకున్నాం. అంటే మన శ్రీదేవి గారు కానీ అలాగే మన మన్మోహన్ గారు చెప్పడం ద్వారా మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. మేము అంటే ట్రీట్మెంట్ లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చిందని చెప్పడంలో ఏ సందేహం లేదు. అందుకని ఇక్కడ మాస్టర్ గారు స్ట్రామోని ఇచ్చారనమాట. స్ట్రామోని ఇచ్చిన తర్వాత చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ వచ్చాయి. వాస్తవ అదే ఈ ఎనాలిసిస్, మనం పేషెంట్ని అబ్జర్వ్ చేసి ఆ సిమ్టమ్స్ అన్ని కూడా మనం నోట్ చేసినటువంటి దాంట్లో ఎనాలిసిస్ అనేటువంటిది. అయితే ఇక్కడ మనం ఈ కేస్ షీట్స్ అన్ని చూస్తున్నప్పుడు కొంతమంది మనం ఇప్పుడు యంగ్ డాక్టర్స్ మనం ఈ ఫీల్డ్లోకి వచ్చినటువంటి వాళ్ళకి కొంచెం డౌట్ రావచ్చు. ఏంటంటే మాస్టర్ గారు కేస్ టేకింగ్ అంత ఫుల్గా లేకుండా ఉన్నటువంటి కేస్ షీట్స్ ఇలా ఉన్నాయి, మరి కేస్ టేకింగ్ చాలా ఉండాలి కదా. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు కేస్ టేకింగ్, గైడెడ్ కేస్ టేకింగ్ వాటి స్టేటస్లో కూడా పెట్టారు. ఇప్పుడు ఈ మధ్య కొంతమంది మన డాక్టర్స్ ఎవరి బలాంత చోట గైడెడ్ కేస్ టేకింగ్ ప్రత్యేకంగా చేస్తారు, నేర్పుతారు. 2500 మనం ఫీజు కడితే అని ఇలాంటివి కొన్ని పెట్టారు స్టేటస్లో, నిన్న చూశాను. అంటే వాళ్ళు ఇప్పుడు మాస్టర్ గారు ఇప్పుడు కేస్ షీట్ చూస్తున్నాం, ఈకే గారు ఈ కేస్ షీట్ ఇంకా వాళ్ళతో కూర్చుని తర్వాత చాలా ఇలాబరేట్గా కేసెస్ మళ్ళీ తయారు చేసుకోవడం అనేటువంటిది, ఇలాబరేట్గా రాయడం అనేది అవసరమే. కానీ ఇక్కడ మొట్టమొదట కేసు చూసింది మాస్టర్ గారు. ఇక్కడ ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోకపోతే పాపం ఇప్పుడు ఈ కొత్తగా ఈ వేరే వీటిల్లో మనకు ఎందుకంటే చాలా బెటర్గా నేర్చుకుంటున్నాం, అక్కడికి వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు కొంతమందికి క్లారిఫికేషన్ కోసం చెప్తున్నాను. మాస్టర్ గారు, ఈకే గారు ఆయన స్థితిలోంచి కేసు ఒక పేషెంట్ని చూస్తే, అంటే కేస్ టేకింగ్ ఇవన్నీ కూడా ఎందుకు ఉన్నాయంటే అప్పుడు ఉన్నటువంటి వాలంటీర్స్ చేత కేస్ టేకింగ్ రాయించారు, మీకు వచ్చింది మీరు రాయండి నేను చూస్తా అని చెప్పి. కానీ మాస్టర్ గారు ఒకసారి ఆ పర్సన్ని చూస్తే అటు ముందు కొన్ని లైవ్స్లోను తర్వాత లైవ్స్లోను ఇవన్నీ చూడగలిగేటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు మాస్టర్. అంటే మనం మామూలుగా మనలాగా ఆలోచించకూడదు కదా. అంటే అది ప్రత్యేకమైనటువంటి ఒక హీలింగ్, తర్వాత ప్రత్యేకమైనటువంటి కెపాసిటీ. అది అంటే మాస్టర్ గారు ప్రిన్సిపల్ ప్రకారమే వేశారు, ప్రిన్సిపల్ ప్రకారం కాకుండా ఫ్యాన్సీఫుల్గా వేయలేదు. అంటే మాస్టర్ గారు సెలెక్ట్ చేసిన డ్రగ్స్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ప్రూవ్ అయినటువంటి డ్రగ్స్. ముఖ్యంగా మాస్టర్ గారు ఎక్కువ పోలిక్ రెస్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. కెంట్, హ్యానిమన్ వాళ్ళందరూ చేసినటువంటిది అది బాగా వెల్ ప్రూవ్డ్ రెమెడీస్ అనేటువంటి వాటి మీద ఇచ్చారు. మాస్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన రెమెడీస్లో కూడా ఎక్కువ భాగం అలా ఉన్నటువంటివే. వాటి యొక్క సమగ్రమైనటువంటి పిక్చర్ పేషెంట్ దగ్గర ఎలా మాస్టర్ గారు చూశారంటే, మాస్టర్ గారు ఆ పేషెంట్తో మాట్లాడుతున్నప్పుడే ఆ పేషెంట్ మాట్లాడేటువంటి విధానం, వాళ్ళ యొక్క మైండ్లో ఉన్నటువంటిది, వాళ్ళ లాజిక్, వీటిని బట్టి మాస్టర్ గారు మొత్తం పిక్చర్ అంతా కూడా తీసుకుని దాని ప్రకారమే సిమిలారిటీ ఉన్నటువంటి రెమెడీని సెలెక్ట్ చేసి మాస్టర్ గారు వేయడం జరిగింది. ఇది ఏంటంటే ఈ కేస్ షీట్స్ అవైలబుల్గా మాస్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసినవి అప్పటిదాకా అవైలబుల్గా ఉన్నటువంటిది. ఆ కేస్ షీట్ ఇలా ఉన్నటువంటిది
మనకు ప్రజెంట్ చేయడం కోసం ఆ స్టడీ కోసం మనం పెట్టుకుని దాని నుంచి మనం ఫర్దర్ స్టడీ చేస్తున్నాం. అందుకని ఈ కొంచెం కేస్ టేకింగ్ మాస్టర్ గారు ఇలా నేర్పారా అని అనుకున్నారంటే పప్పులో కాలేసినట్టే. మాస్టర్ గారు మనకు చాలా సమగ్రంగా నేర్పారు కేస్ టేకింగ్ చేయడం అనేటువంటిది. మాస్టర్ గారు స్వయంగా కేస్ టేకింగ్ చేసి మాకు చూపించినటువంటి కేసెస్ ఉన్నాయి అలాగా. అందుకని కేస్ టేకింగ్ మాస్టర్ నేర్పలేదేమో పాపం అనుకుంటే వాళ్ళు చాలా పొరపాటు పడ్డట్టే. ఈకే గారు దగ్గర కేస్ టేకింగ్ నేర్చుకుని తర్వాత కేస్ టేకింగ్ సబ్సిక్వెంట్ గా మళ్ళీ వచ్చినప్పుడు కేస్ టేకింగ్ చేయించేవారు, కేస్ రీటేకింగ్ అని. అది ఎందుకంటే తర్వాత మాస్టర్ గారు ట్రీట్ చేసిన తర్వాత మళ్ళీ ఫర్దర్ మనం ట్రీట్ చేసే మనకు కావాలంటే మనకి కేస్ టేకింగ్ చాలా అవసరం. మనం మాస్టర్ లాగా వాళ్ళ మైండ్లో అటువంటిది ఎలా ఉంది, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, వాళ్ళ పాస్ట్ ఏంటి అలా చూసేటువంటి కెపాసిటీ మన అందరికీ ఉందని అనుకోవడానికి వీల్లేదు కదా. అందుకని మనం మాస్టర్ గారు చెప్పారు సిస్టమేటిక్గా కేస్ టేకింగ్ చేసే దాని ప్రకారమే మనం తీసుకోవాలి అనేటువంటిది ఆ ప్రిన్సిపల్ ప్రకారమే మాస్టర్ గారు చేశారు. అందుకని ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ కూడా మధ్యలో కొంచెం ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి కొంతమందికి. అందుకని డివియేట్ అయ్యేటువంటి వాళ్ళు కొంతమంది మనం యంగ్స్టర్స్ ఎందుకు డివియేట్ అవుతున్నారంటే మాస్టర్ గారు బుజ్జి గారు కేస్ టేకింగ్ ఎక్కువ ఇంత బాగా ఇంత గైడెడ్గా కేస్ టేకింగ్ చేయించలేదు కదా, అందువల్ల మనం అక్కడ వేరే నేర్చుకోవాలనుకున్నటువంటి అనుకుంటున్నారు. కేస్ టేకింగ్ మాస్టర్ గారు ఇచ్చినటువంటి క్లాసెస్ మనం వింటే, అది బుజ్జి గారు చెప్పినటువంటి క్లాసెస్ వింటే కేస్ టేకింగ్ అనేటువంటి ఫుల్గా ఎలా చేయాలి, అప్పుడు మేము చేసిన కేస్ టేకింగ్ ఆ కేసు షీట్ రాయడం అనేటువంటిది మేము స్వయంగా రాసినటువంటి కేస్ షీట్స్ ఉన్నాయి, అవి కూడా చూసుకోవచ్చు. తర్వాత ఈ కేస్ షీట్స్ పర్టికులర్గా ఏంటంటే మాస్టర్ గారు ఆ పర్టికులర్ పీరియడ్లో అక్కడ క్లాసెస్ చెప్తూ ఉన్నప్పుడు వచ్చినటువంటి పేషెంట్స్ పొద్దున మాకు డెమాన్స్ట్రేషన్గా ఒక ట్రైనింగ్ ఇచ్చినప్పుడు చేసినాం. అందుకని ఈ చిన్న కేస్ షీట్స్తో మాస్టర్ గారు ఇలా ప్రిస్క్రైబ్ చేశారు అనుకోకండి ఎవరు కూడా. అది మనం కూడా అలా చేసేయచ్చు అనుకోకూడదు, లేకపోతే మాస్టర్ గారికి కేస్ టేకింగ్ రాదనుకోకూడదు. ఈ రెండు అనుకున్నా వాళ్ళకి అర్థం కానట్టే అనమాట. అందుకని మధ్యలో ఈ పాయింట్ అందుకని చెప్తున్నాను, కంటిన్యూ చేయండి వాస్తవ. Case number 120. A lady aged about 26 years came to our dispensary with following complaints. She was suffering with a twisting pain in the chest, body pains in both legs that was from thighs to feet. Cervical glands were swollen, cracks on heels, increases in winter season. During cold, she suffers with tonsillitis, ear block and phlegm. During cold, she also suffers with nose block at night. 1 year ago, left ear got injured. Blood came from the ear. Since then, she was hearing sound while swallowing. First used to come from both the ears once in 2 months. Appetite was more at daytime. Sometimes she feels burning in the stomach, which emanates after eating. Bowels were regular since 3 years. In the past, she had constipation. It was better since 3 years. Sleep was good. Gets dreams like she was surrounded by water or she was thrown down from height. This type of dreams were coming since 6 years. Easily wakes up from sleep even for small sound. She got married 18 years ago. She had 3 children. 3 years ago, underwent tubectomy. Menses was regular. Menstrual discharge was profuse, lasting for 7 days since 4 years. Now menstrual discharge was lasting for 2 to 3 days. Flow was scanty. 2 days before getting menses, suffers with white discharge. Dyspnea on first day of the menses. Memory was poor. Since 2 years, if anybody comes or talks or reads loudly or hearing sounds, getting palpitation. During cold, she gets fever with chills. She covers body for 15 minutes. After that, she removes covering and switches on fan. 3 years ago, she delivered and underwent tubectomy. She suffered with a high fever, which started after drinking cold water. If she exposes to sunlight or exertion, gets vertigo for 2 minutes. If she takes cold water bath, she gets shivering along with spine and gets fever. She could not bear cold air. She could not stay alone in the house. She covers body except face in sleep.
always takes hot water bath. At night, she feels that somebody was chasing her. On 24th October 1980, Master K prescribed Lacasis 201 dose. మనకి ఈ కేసులో సింటమ్స్ ని మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే 11th point, if she exposes to sunlight or exertion, she gets vertigo for 2 minutes. ఇది మనకి జనరల్ మోడాలిటీని ఇండికేట్ చేస్తుంది, జనరల్ సింటమ్ ని ఇండికేట్ చేస్తుంది. అలాగే 5th పాయింట్ లో మనకి సెన్సిటివ్ టు సౌండ్స్ అనేది ఈజీలీ వేక్స్ అప్ ఫ్రమ్ స్లీప్ ఈవెన్ ఫర్ స్మాల్ సౌండ్. ఇది కూడా మనకి లెక్సిస్ లో మనకు చాలా స్ట్రాంగ్ జనరల్ సింటమ్. అలాగే 7th పాయింట్ లో మెన్స్ట్రల్ డిశ్చార్జెస్ మనకు చాలా కనిపిస్తున్నాయి. డిజార్డర్స్ చాలా ఉన్నాయి. అది కూడా మనకి ఈ లెక్సిస్ ని చాలా స్ట్రాంగ్ గా ఇండికేట్ చేస్తుంది. అలాగే 15th పాయింట్ లో సంబడి వాస్ చేజింగ్ హెర్ అనేది ఈ మెంటల్ సింటమ్స్ లో ఈ లెక్సిస్ లో ఉంటుంది. అది అలాగే మోడాలిటీస్ చూస్తే కనుక 14th పాయింట్ లో మనకి ఈ ఆల్వేస్ టేక్స్ హాట్ వాటర్ బాత్, అంటే వీళ్ళు చిల్లీ పేషెంట్ అన్నమాట. అందువల్ల ఈ పాయింట్ కూడా మనకి మోడాలిటీని చాలా ఈజీ మనకి స్ట్రాంగ్ గా లెక్సిస్ ఇండికేట్ చేస్తుంది. అలాగే 11th పాయింట్ లో ఎక్స్పోజర్స్ టు సన్లైట్ అక్కడ ఎగరవేషన్ ఉంది. అలాగే మనకి 7th పాయింట్ లో మెన్స్ట్రల్ డిశ్చార్జెస్ కూడా మనకి లెక్సిస్ కి స్ట్రాంగ్ గా ఇండికేట్ అవుతాయి. ఇవన్నీ బేస్ చేసుకుని మాస్టర్ గారు లెక్సిస్ ఇచ్చారు. అయితే ఇంకొక పాయింట్ మేము స్టడీ చేసినప్పుడు లెక్సిస్ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే మనకి 5th పాయింట్ లో చూస్తే 5th and 9th and 1 ఫస్ట్ పాయింట్. అంటే 5th లో చూస్తే ఆమెకు వచ్చే ఈ డ్రీమ్స్ చూస్తే స్లీప్ వాజ్ గుడ్ అయినప్పటికీ కూడా షీ గెట్స్ డ్రీమ్స్ ఎలా అంటే షీ వాజ్ సరౌండెడ్ బై వాటర్ ఆర్ షీ వాజ్ థ్రోన్ డౌన్ ఫ్రమ్ హైట్. అంటే ఇది ప్లస్ అలాగే ఫస్ట్ పాయింట్ లో చూస్తే షీ వాజ్ సఫరింగ్ విత్ ట్విస్టింగ్ పెయిన్ ఇన్ చెస్ట్. అంటే ఇవన్నీ చూస్తే ఈ మెల్లగా హార్ట్ లోకి ఈ సింటమ్స్ అన్ని తీసుకెళ్తున్నాయి. అంటే హార్ట్ సింటమ్స్ ని డెవలప్ చేస్తున్నాయి మెల్లగా. అంటే ఇప్పటికి ఇంకా లేవు ఆమెకి, కానీ మనం యాజ్ ఏ హోల్ పేషెంట్ ని చూసినప్పుడు అంటే ప్రేమగా మనం చూస్తే వాళ్ళని మనకి అది అర్థం అవుతుంది అన్నమాట. అందుకే ఈ సింటమ్స్ మనం కన్సిడర్ చేస్తూ అబ్జర్వ్ చేస్తే ఈ డ్రీమ్స్ ని మనం కన్సిడర్ చేసుకుని అలాగే ఫస్ట్ పాయింట్ ని కన్సిడర్ చేసుకుని చూస్తుంటే మెల్లగా ఆ టెండెన్సీలోకి వెళ్తుంది. అందుకని ఇవన్నీ యాజ్ ఎ హోలిస్టిక్ అప్రోచ్ లో మనం చెప్తాం కదండి, సారిక్ సిద్ధాంతాన్ని ఉపయోగించి మనం అందిస్తాం. కాబట్టి అదే అప్రోచ్ లో మనం చూస్తే యాజ్ ఎ హోల్ అన్ని సింటమ్స్ ని కన్సిడర్ చేసుకుని మాస్టర్ గారు లెక్సిస్ 200 ఇచ్చారు. వాస్తవం తారకేష్ గారు అయిపోయిందా మీది? వస్తాయండి, ఇంకా ఉంది, ఇంకొక ప్రెజెంటేషన్ ఉంది. ఈ కేసు అయింది. ఓకే సార్ నెక్స్ట్ కేసు చదవమంటారా? ఓకే చేసేయండి, మాస్టర్ ఉంటే అప్పుడు ఇంటర్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్ కేస్ నెంబర్ 118. A lady aged about 28 years came to a dispensary with the following complaints. Since 2 years, she was suffering from distension of abdomen. She was getting menses once in 2 months. Since 3 years, it was coming like this. Since 1 year, she was suffering from watery nasal discharge and eruptions in nose. 3 years ago, she used to suffer with bleeding while passing stool. While passing motion, she used to get pain. An allopathic doctor diagnosed it as piles. Since 1 year, there was no bleeding from piles. Pain in the eyes. She also gets headache. That was pain in the supraorbital region. She didn't get menses last month.
yellowish discharge was coming from vagina. She was also suffering from white discharge. An allopathic doctor diagnosed it as a tuberculosis of left ovary, gets a dragging type of pain in limbs. Before menses, she gets pain in the stomach. Sometimes menses comes very late and sometimes early. Menstrual discharge lasts for 7 to 8 days, which was blackish, yellow, or greenish, or white in color, with clots and membranes and offensive. She was mother of 3 children. Since 3 years, there was a disturbed sleep, gets dreams of dead bodies, deaths of relatives, etc. She gets fear, startles in sleep, frequent urination in a daytime. Appetite was good, digestion was not good, gets sore erections and burning sensation in the throat. Sometimes vomits water due to acidity. Sometimes she gets chills from stomach and it subsides within 2 minutes. 3 years ago, with difficulty delivered. She became weak at that time, and since then, she lost peace of mind. When she was in warm room, she gets heaviness of the chest. Underwent DNC. During first pregnancy, she suffered with smallpox. Since then, she was feeling pain in limbs. She likes sedentary life and was feeling disgusted with life. On 25th October 1980, Master K prescribed agaricus 202 doses with 3 days gap. On 12th November, he prescribed phosphorus 201 dose. ఇక్కడ మనం చూస్తే ఒక అనాలిసిస్ చేస్తే ఈ కేసులో మనకి 11th పాయింట్ అగారికస్ ఎందుకు వేశారు అనడానికి 11th పాయింట్ లో మనకి ప్రెగ్నెన్సీ టైంలో ఆమెకి స్మాల్ పాక్స్ రావడం, అక్కడ ట్రీట్ చేయడం అంటే ఈ వేరే అలోపతిక్ మెడిసిన్స్ వాడడం, రాంగ్ ట్రీట్మెంట్ చేయడం ద్వారాను అవి సప్రెస్ అవి ఆ తర్వాత నుంచి ఆమెకి ఈ దెన్ ఫీలింగ్ పెయిన్ ఇన్ లిమ్స్ లో ఆ పెయిన్ రావడం అనేది స్టార్ట్ అయింది. అదొకటి స్ట్రాంగ్ సింటమ్ ఫర్ ది ఇండికేషన్ ఆఫ్ అగారికస్. అండ్ మనకి 6th పాయింట్ లో చూస్తే ఈ మెన్స్ట్రల్ డిజార్డర్స్ అనేవి ఇవి కూడా మనకి అగారికస్ ని ఇండికేట్ చేస్తాయి. అలాగే అగారికస్ లో మనకి ట్యూబర్కులర్ టెండెన్సీ ఉంటుంది. అందుకని 6th పాయింట్ ఇచ్చిన ఆ లెఫ్ట్ ఓవరీ ట్యూబర్కులోసిస్ కి ఉండడం అనేటువంటిది ఆ బేసిస్ మీద కూడా మనకి ఈ అగారికస్ ఇచ్చారు. తర్వాత ఫస్ట్ పాయింట్ లో ఆ డిస్టెన్షన్ ఆఫ్ అబ్డామిన్, అలాగే 8th పాయింట్ లో వీక్నెస్ తెలియజేస్తుంది. ఆ పీస్ ఆఫ్ మైండ్ అంటే డెలివరీ డిఫికల్ట్ అయిందంటే మనకి అక్కడ ఏదో ఇష్యూ ఉన్నట్టు మనకి క్లియర్ గా అర్థమవుతుంది. దానివల్ల వీక్నెస్ ఉంటుంది బాగా. దాని బేసిస్ మీద మాస్టర్ గారు ఫస్ట్ ఆ లేయర్ కట్ అవ్వడం కోసం అగారికస్ 200 అని రిపీట్ 15 days 3 days గ్యాప్ లో ఇచ్చారు. ఆ 3 days గ్యాప్ లో ఇచ్చి అది మొత్తం ఆ లేయర్ క్లియర్ అయిన తర్వాత అప్పుడు హోలిస్టిక్ లో మనం చూస్తే ఈ మొత్తం సింటమ్స్ అన్ని చూస్తే మనకి అంటే దీని తర్వాత మనకి ఇండికేట్ అయ్యేటువంటి రెమెడీ ఈ సింటమ్స్ అన్ని చూస్తే ఫాస్ఫరస్ సింటమ్స్ బాగా కనిపిస్తున్నాయి ఇందులో మనకి. ఆ ఫాస్ఫరస్ సింటమ్స్ ఏంటనేది మనం చూద్దాము. ఒకటి 8th పాయింట్ లో మనకి డిఫికల్టీ డెలివరీ అయింది. అంటే డెలివరీ డిఫికల్ట్ అయిందంటే చాలా హెవీ బ్లీడింగ్ అయి ఉంటుంది, చాలా లాస్ ఆఫ్ బ్లడ్ అయి ఉంటుంది. అదొకటి మనకి ఈ ఫాస్ఫరస్ వేయడానికి చాలా స్ట్రాంగ్ సింటమ్. అంటే మెంటల్ గా కూడా డిస్టర్బ్ అయి ఉంటారు. ఎందుకంటే 8th పాయింట్ చూస్తే she became weak at that time, since then she lost peace of mind అన్నది. అంటే బాగా డిస్టర్బ్ అయ్యారు. అంటే ఎంత సెన్సిటివ్ చూడండి. ఆ సెన్సిటివ్ గా ఉండటం అనేది ఫాస్ఫరస్ లో మనకి చాలా స్ట్రాంగ్ గా మనకి ఇండికేట్ అవుతుంది. అలాగే సెడెంటరీ లైఫ్ అంటే అనగానే మనం వేరే డ్రగ్స్ లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ సెడెంటరీ లైఫ్ ఎందుకంటే ఆ వీక్నెస్ వల్ల, ఆ సెన్సిటివ్నెస్ వల్ల, బాగా వీక్ అవడం వల్ల, ఆ లాస్ ఆఫ్ హెవీ బ్లడ్ హెమరేజ్ వల్ల ఆమెకి ఏంటంటే ఆ లైఫ్ అంటే ఒక ఎదురైనటువంటి విసుగు వచ్చింది. అది కూడా మనకి 12th పాయింట్ లో బాగా క్లియర్ గా మనకి ఇండికేట్ అవుతుంది. సో అందుకని అదొకటి మనకి ఫాస్ఫరస్ వేయడానికి స్ట్రాంగ్ సింటమ్.
అలాగే 9th పాయింట్ చూస్తే ఈ మనకి హార్ట్ పేషెంట్ అని తెలుస్తుంది, హెవీనెస్ ఆఫ్ ది చెస్ట్ ఉంది. అంటే వెన్ షీ వాజ్ వామ్ రూమ్, అంటే వామ్ రూమ్ లోకి వెళ్తే ఆ చెస్ట్ బరువు కావడం అనేది ఆ సింటమ్ మనకి మొడాలిటీ ఫాస్ఫరస్ లో బాగా ఇండికేట్ అవుతుంది. అలాగే తర్వాత 7th పాయింట్ లో డిస్టర్బ్డ్ స్లీప్ ఉంది. ఆ డిస్టర్బ్డ్ స్లీప్ ను కూడా ఫాస్ఫరస్ ఇండికేట్ చేస్తుంది. సారీ, అంటే ఆ వీక్నెస్ వల్ల ఎందుకు అంత డిస్టర్బ్ అవుతుంది స్లీప్ అంటే, ఆ కార్యాక్షన్ మనం చూసినట్లయితే ఆ వీక్నెస్ వల్ల దానివల్ల ఆ ఫియర్, ఆ స్టార్ట్ తెలిసిన స్లీప్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. సో అందుకని ఇవి ఏ బేసిస్ మీద, అంటే రూట్ కాజ్ ఏంటి అనేది చూస్తే మనకి ఆ వీక్నెస్, ఈ లాస్ ఆఫ్ బ్లడ్ ఇవన్నీ చూసుకుని మనం ఆ ఫాస్ఫరస్ వేయడానికి మాస్టర్ గారు ఇవన్నీ చూసుకుని వేసి ఉంటారు. తర్వాత అంటే ఆకలిగా ఉన్నా సరే ఇదే పాయింట్ లో 7th లో చూస్తే ఆవిడకి ఆకలిగా ఉన్నప్పుడు కూడా, అంటే హెపటైట్ వాజ్ గుడ్, డైజెషన్ వాజ్ నాట్ గుడ్. అంటే తింటున్నారు బానే, కానీ సరిగా డైజెస్ట్ అవ్వట్లేదు. ఇది కూడా మనకి ఈ ఫాస్ఫరస్ ని ఇండికేట్ చేస్తుంది. అలాగే 6th పాయింట్ లో మనకి ఇంకా చూస్తే వైట్ డిశ్చార్జ్, అలాగే ఒక మెన్సెస్ నుంచి ఇంకొక మెన్సెస్ కి వెళ్ళిపోవడం, అంటే 7 to 8 days కంటిన్యూ అవుతుందంటే, అంటే లాంగ్ డిశ్చార్జ్ ఉంది. అది కూడా మనకి ఫాస్ఫరస్ ని ఇండికేట్ చేస్తుంది. అలాగే తర్వాత మనకి లెఫ్ట్ ఓవరీలో ట్యూబర్కులోసిస్ ఉండడం అనేది, అది కూడా ఫాస్ఫరస్ యొక్క మనకి ఫాస్ఫరస్ వేయడానికి అదొక స్ట్రాంగ్ సింటమ్. అలాగే మనకి ఈజీలీ బ్లీడింగ్ అనేది మనకి ఫాస్ఫరస్ లో ఉంటుంది. 4th పాయింట్ చూస్తే మనకి వాళ్ళు, అంటే వైల్ పాసింగ్ స్టూల్ కూడా అది బ్లీడ్ అవుతుంది, అంటే ఇది ఫాస్ఫరస్ ని ఇండికేట్ చేస్తుంది. అలాగే 3rd పాయింట్ లో ఈజీలీ గెట్ కోల్డ్ అనేది మనకి, ఇవన్నీ కూడా మనకి అలాగే 1st పాయింట్ లో డిస్టెన్షన్ ఆఫ్ అబ్డామిన్, ఇవన్నీ మనం చూసుకుంటే యాజ్ ఎ హోల్ మనకి ఫాస్ఫరస్ ఇండికేట్ అవుతుంది. కాబట్టి అప్పుడు మనం తర్వాత మాస్టర్ గారు అది అగారికస్ తో క్యూర్ అయిన తర్వాత ఫాస్ఫరస్ 200 ఒక డోస్ ఇచ్చి ఉంటారు. ఈ కేసులో ఏంటంటే ఫాస్ఫరస్ ముందు వేయచ్చు కదా, ఎక్కువ ఇండికేషన్స్ ఫాస్ఫరస్ ఉన్నప్పుడు ఫాస్ఫరస్ నే ముందు వేయచ్చు కదా, అగారికస్ మాస్టర్ గారు ఎందుకు వేసి ఉంటారు అనేటువంటిది చేస్తే, అక్కడ ఒకటి ఆ స్మాల్ పాక్స్ అటాక్ దాని యొక్క ఇది ఎఫెక్ట్ అనేటువంటిది బాడీ మీద లాంగ్ స్టాండింగ్ ఎఫెక్ట్ అనేటువంటి ఉండడం అనేటువంటిది ఒకటి. ఆ పేషెంట్ని మాస్టర్ గారు చూసినప్పుడు ఆవిడ యొక్క ఫీచర్స్, ఆవిడ యొక్క మేనరిజమ్స్, ఆవిడ మూవ్మెంట్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, వీటిల్లో కూడా ఒక రకమైనటువంటి ఫిడ్జిటీనెస్ అవన్నీ కూడా ఆవిడలో ఉన్నటువంటిది కేసు అనమాట అది. అదే ఆ అబ్జర్వేషన్స్ కేసు రాసినటువంటి వాడు ఇందులో మెన్షన్ చేయలేదు, కానీ మాస్టర్ గారు అబ్జర్వేషన్స్ పేషెంట్ చూశారు. అందుకని ఈ ఎఫెక్ట్ ఏదైతే లాంగ్ స్టాండింగ్గా ఉండిపోయిందో, జర్కీ టైప్ ఆఫ్ తర్వాత ఆవిడ యొక్క ఆవిడ నవ్వడం, ఆ టైప్ ఆఫ్ లాఫ్టర్, ఇవన్నీ చూసి అగారికస్ ఒక డోసు ఇచ్చారనమాట. ఆ అగారికస్ ఇవ్వడం వల్ల అది ఆ ఎఫెక్ట్ని క్లియర్ చేసింది. అప్పుడు నెక్స్ట్ ఒరిజినల్గా ఆవిడకున్నటువంటి ఫాస్ఫరస్ కాన్స్టిట్యూషన్ ఇవంతా కూడా మన సర్ఫేస్కి వచ్చింది. అందువల్ల మాస్టర్ గారు తర్వాత ఫాస్ఫరస్ ఇచ్చారు ఈ కేసులో. అదే అందులో ఉన్నటువంటి విశేషం. ఓకే, మినిట్స్ ఉందండి, ఇంకంతా 2 minutes ఉంది, కంక్లూడ్ చేసి. ఓవరాల్ గా నేను అంటే యాక్చువల్గా నేను శ్రీదేవి గారు స్టార్టింగ్ లో ఈ కేసెస్ వాట్సాప్ లో షేర్ చేశారు మనకి మాస్టర్ డాక్టర్ గ్రూప్ లో. చూసినప్పుడు నేను చదవడం మొదలు పెట్టాను.
అసలు కొన్ని అర్థమయ్యేవి, కొన్ని అర్థం అవ్వకుండా ఉండేవి. అందుకని నేను ఒకసారి ఫోన్ చేసి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా కేసెస్ కొంచెం అని అడిగినప్పుడు ఆవిడ వెంటనే తప్పకుండా అని ఓకే చేసి, ఆ తర్వాత మా అంతకృష్ణ గారితో కన్ఫర్మేషన్ చేసుకుని మాస్టర్ గారు పర్మిషన్ ఆయన ఆశీస్సులు తీసుకున్న తర్వాత మేము ఈ డిస్కషన్ స్టార్ట్ చేసాం. సో దీనివల్ల మేము చాలా అంటే ట్రీట్మెంట్ లోనే మేము ఇంప్రూవ్మెంటే కాకుండా ఇటు జీవన విధానంలోనూ మేము 10th ఫిలాసఫీ చదువుతున్నాం, అలాగే మెటీరియల్ మెడికల్ కూడా చదువుతున్నాం, కంబైన్ స్టడీ. దానివల్ల ఈ అందరి ఒపీనియన్స్ గ్రూప్ స్టడీ అనేది మాస్టర్ ఈకే గారు చెప్పేవారు, గ్రూప్ స్టడీ చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అని. అంటే దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందో మేము చవి చూసాం, మేము టేస్ట్ పొందుతున్నాం. అది మాకు చాలా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను మాస్టర్ గారు. వాసుదేవ, నేను అందుకని ఈ ప్రపోజల్ వచ్చినప్పుడు నేను వెంటనే స్టార్ట్ చేయమని